RX-100 సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకీమామ, తీన్మార్ ఖాన్, జిన్నా, మాయాపేటిక, రక్షణ వంటి పలు చిత్రాల్లో నటించినా అవన్నీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. అజయ్ భూపత్ దర్శకత్వంలోని 2023లో వచ్చిన మంగళవారం మూవీ కొద్దిగా పర్వాలేదనిపించింది. అయితే రీసెంట్ గా పాయల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నటులుగా కెరీర్ ప్రారంభించడం చాలా కష్టం. బంధుప్రీతి, వివక్ష రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవటం కష్టంగా మారుతోంది. ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు దక్కుతున్నాయి. టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదు. ఆధిపత్య ధోరణులు ఎక్కువగా ఉండే ఈ సినీ ప్రపంచంలో నా శ్రమ, అంకిత భావం నిజంగా ఫలితాన్నిస్తాయా అని ప్రశ్నించుకున్నప్పుడు ఏమో అనే సందేహం కలుగుతుంది. బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన ఇంటి పేర్లు కలిగిన వారికి, సమర్థులైన ఏజెంట్లు ఉన్నవారికి అవకాశాలు వెళ్లటాన్ని గమనించాను. నా ప్రతిభతో నేను ఇక్కడ నెక్కుకు రాగలనా అని ఆలోచిస్తుంటాను. అందుకే నటులుగా ఉండటం కంటే కఠినమైన కెరీర్ మరొకటి ఉండదేమో. ప్రతిరోజు అనిశ్చితే. ఎందుకంటే ఇక్కడ టాలెంట్, నెపోటిజం, ఫేవరెటిజం అనే అంశాలు ప్రతిభను తెరమరుగు చేస్తుంటాయి అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం పాయల్ తెలుగులో వెంకటలక్ష్మి మూవీ చేస్తోంది.